ముందుగా వేదిక మీద ఉన్నటువంటి ప్రొఫెసర్ కాసిం సార్కు, సంగిశెట్టి శ్రీనివాస్ సార్కు, యాకూబ్ సార్కు, శిలాలోహితమ్మకు, అలాగే మల్లెగూడు గంగాప్రసాద్ అన్నకు, దిలీప్ అన్నకు, అన్న బొబ్బ రామన్నకు, అట్లాగే ఈనాటి మన కార్యక్రమానికి హీరోలు అన్న నాగిల రమేష్ అన్నకు, తగుళ్ళ గోపాల్ అన్నకు, అట్లాగే వేదిక ముందున్నటువంటి పెద్దలు, మిత్రులు, కవిమిత్రులు వాళ్ళందరికీ ముందుగా ధన్యవాదాలు, నమస్కారాలు. ఒక 3 ఏళ్ల పాటు 2020 నుంచి 2023 కాలంలో నాగిళ్ళ రమేష్ అన్న, తగుళ్ళ గోపాల్ జంటగా కవి సంగమం వేదిక మీద కవిలేఖలు రాశారు. ఆ కవిలేఖలన్నిటినీ ఒక దగ్గర చేర్చి ఈరోజు ధాన్యపు రాశి ఎంపలి పుస్తకంగా మన ముందు ఇక్కడ నిలబెట్టారు. వారికి ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ, నిజానికి ఈ సభ నాకు ప్రత్యేకమైనది. ఎందుకు ప్రత్యేకమైనదంటే, నేను ఈ సభకు అధ్యక్షత వహిస్తున్నందుకే కాదు, ఆ 2 పుస్తకాలలో ఒక దాంట్లో నాకు రాసిన లేఖ ఉన్నందుకు నాకు ప్రత్యేకమైనది. అంతేకాదు, నాలాంటి ఎవరైతే రాస్తూ నేర్చుకుంటూ ఒక ప్రయత్నం చేస్తూ దీంట్లోకి ఈ కవిత్వంలోకి నడుస్తున్న వాళ్ళ దాదాపు సమాజానికి తెలియని వాళ్ళకి, కవిత్వంలో ఎక్కువ పేరు లేని వాళ్ళని కూడా, కవితా పుస్తకాలని ప్రచురించిన వాళ్ళని కూడా వాళ్ళ లేఖలు ఈ 2 పుస్తకాలలో ఉన్నాయి. కాబట్టి నాకు ఈ సభ ప్రత్యేకమైనది. అంతేకాదు, అసలు కవిత్వం ఏం చేస్తుందని ఒకసారి ఆలోచించుకున్నప్పుడు యాకూబ్ సారు పదే ఏ సభలో పోయినా కవిత్వం ఏం చేస్తుందని చెప్తా ఉంటారు. కవిత్వం మనుషుల్ని కలుపుతుందంటారు. అట్లా కలిపిన విధానమే ఎక్కడో మహబూబాద్ జిల్లాలో ఉన్న నేను ఇక్కడికి రావడానికి కారణం. అట్లాగే కలకొండలో పనిచేస్తున్న గోపాల్ అన్న, అక్కడ పాఠం చెప్తున్న మన నాగిళ్ళ రమేష్ అన్న, వీళ్ళందరే కాదు, ఇక్కడ ఎవరైతే వచ్చారో వాళ్ళందరినీ ఇక్కడ కలిపింది. ఆ కలిపిన తనమే ఇక్కడ మనందరినీ నిండుగా కూర్చోబెట్టింది కూడా. అట్లాగే కాకుండా రమేష్ అన్న కానీ, గోపాల్ అన్న కానీ, వీళ్ళందరూ అట్లా కనెక్ట్ చేసింది మనుషుల్ని. ఆ కనెక్ట్ చేసిన విధానమే నన్ను సభాధ్యక్షుడిగా కూర్చోబెట్టింది. ఇక్కడ నన్ను సభాధ్యక్షుడిగా కూర్చోబెట్టిందంటే నన్ను ఒక్కనే కాదు, నా తరాన్ని ప్రేమించి గౌరవించి దగ్గర తీసుకొని నిమురుకుంది కాబట్టి నన్ను ఇక్కడ సభాధ్యక్షుడిగా కూర్చోబెట్టింది. ఇప్పుడు నేను ఈ తరంలో ఒకరిని మాత్రమే కాబట్టి ఈ తరాన్ని అందరినీ ఇక్కడ వేదిక మీద కూర్చున్నట్టుగా నేను భావిస్తున్నాను. ఆ క్రమంలోనే పుస్తకం తీసుకురా అని ఎంతోమంది కవులు, ఉదాహరణకు వరలక్ష్మి అనే ఒక అమ్మాయి ఉంటుంది, చిన్నగా కొన్ని లైన్స్ రాసుకొని ఉంటుంటుంది. ఆ వరలక్ష్మి అనే వ్యక్తి సమాజానికే పరిచయం లేదు, ఆమె కవిత రాస్తుంది అనే విషయాన్ని తన చుట్టూ ఉన్న వాళ్ళకు కూడా తెలియదు. అట్లాంటి వాళ్ళ మీద లేఖలు రాశారు. సలీం కందుకొండ అని రాశారు. ఇక్కడ మహేష్ వేలుపులో ఉన్నాడు. వీళ్ళందరినీ అయితే ఎవరైతే పుస్తకం తేని వాళ్ళు ఉన్నారో వాళ్ళందరినీ ఇక్కడ ఒక విధంగా చెప్పడం, వాళ్ళ కవిత్వం రాసే లోతులను పరిశీలించడం, వాళ్ళ యొక్క కవిత్వం చేసే విధానాన్ని చెప్పడం, అవసరమైనటువంటి విషయాల్ని సున్నితంగా దగ్గర తీసుకొని ఏదైతే మనం వాళ్ళ చేతి వేలను నిమురుతూ మాట్లాడినట్టు మాట్లాడడం, కవితాత్మకంగా మాట్లాడడం. అంతేకాకుండా ఇది తల వెంట్రుకలు ఇట్లా చింపిరిగా ఉంటే దగ్గరికి పిలిచి ఒక దువ్వెన అందుకొని ఇట్లా దగ్గరికి ఇట్లా దువ్వి ఇట్లా ఉండాలి నాన్న అని చెప్పడం. అర్థం కాని విమర్శ భాషని కూడా మనం మాట్లాడుకునే భాషలోకి తెచ్చి ఒక విమర్శని లేఖా రూపంలోకి తీసుకొచ్చిన వ్యక్తులు నాగిళ్ళ రమేష్ అన్న, తగుళ్ళ గోపాల్ అన్న. నాకు లేఖలంటే ప్రధానంగా గుర్తొచ్చిన విషయాలు ఏంటంటే, నేను ఒకసారి నల్గొండలో చదువుకుంటున్నప్పుడు నల్గొండ సిటీకి వెళ్ళి బట్టలు కొనుక్కోవడానికి సిటీకి వెళ్ళినప్పుడు అక్కడ ఒక పోస్ట్ బాక్స్ని ఫోటో తీసాను. నాకు ఫోటో తీసే అలవాటు ఎక్కువ ఉండడం వల్ల ఫోటో తీసి స్టేటస్ పెట్టుకుంటే చాలామంది రియాక్ట్ అయ్యారు. అంటే ఒక 2 లైన్లు రాసి పెట్టుకుంటే చాలామంది రియాక్ట్ అయ్యారు. ఆ రియాక్ట్ అయిన దాంట్లో డాక్టర్ గారపాటి కిషోర్ కుమార్ అని ఒకరు ఉన్నారు. అన్న కొంత బాల్యాన్ని అంతా నెమరేసుకునే సమయంలో ఈ లేఖలు, ఈ పోస్ట్ బాక్స్ ఏదైతే ఉందో చూసిన తర్వాత ఆయన గురుకులలో చదువుకుంటున్న టైంలో ఆ లేఖలన్నింటినీ, ఆయనకు వచ్చిన లేఖలన్నింటినీ నాకు పంపి గుర్తు చేసిన సందర్భాలు ఉన్నాయి. అట్లా గుర్తు చేసిన సందర్భాల్లో అయితే వాళ్ళకి అవి ఉన్నాయి. మా తరానికి అసలు లేఖలు అంటే ఏంటో తెలియదు. ఈ ఫోన్లు వచ్చిన తర్వాత, ఈ వ్యవస్థ వచ్చిన తర్వాత కొంత ఇవన్నీ వేరు. ఇంకోటి ఏంటంటే మా తల్లిదండ్రులు కూడా చదువుకోకపోవడం, ఈ విషయాలన్నిటినీ
మేము కోల్పోయినాం అనిపిస్తుంది. కానీ ఈ కవిలేఖలు రాసిన తర్వాత వాటిని మేము అక్కడ ఎంతైనా కోల్పోయామో వాటిని మరింత ఎంజాయ్ చేసినాం. మాకు రాసినప్పుడు ఎంజాయ్ చేసినాం, మా చుట్టూ ఉన్న వాళ్ళకి రాస్తున్నప్పుడు కూడా ఆ కవిలేఖల యొక్క విషయాలని మేము చాలా ఎంజాయ్ చేస్తూ సంతోషపడ్డ మాట్లాడుకున్న విషయాలు కూడా బోల్డ్ అని ఉన్నాయి. అట్లా మనందరికీ అబ్రహాం లింకన్ ప్రతి స్కూళ్ళల్లో ఎక్కడో ఒక దగ్గర ఉంటాయి. అబ్రహాం లింకన్ వాళ్ళ విద్యార్థి వాళ్ళ కొడుకు స్కూల్కి వెళ్ళి మొదలు టైంలో సార్లకు రాసిన లేఖ మనందరికీ తెలుసు. అది ఎంతంటే మా పిల్లగాడు ఎట్లుంచాలి ఎట్లా ఉంచకూడదు అనే విషయాన్ని చాలా స్పష్టంగా ఆ లేఖలో చెప్తారు. అట్లాగే కనపర్తి వరలక్ష్మమ్మ రాసినటువంటి శారదా లేఖలు, బోయి భీమన్న రాసిన జానపదుని జాబులు, అట్లాగే శిలాలేఖ మేడం రాసిన వర్తమాన లేఖలు, పలకరింపు ఉత్తరాలు దర్భశేన శ్రీనివాసారి, ఇంకా ప్రేమలేఖలు అంటే మనందరికీ చాలా ఇష్టమైన లేఖలు అవి. అట్లా చలం రాసినవి కానీ, అట్లాగే పరాం ప్రేయస్ అని చెప్పి యశస్వి సతీష్ అన్న రాసిన లేఖలు, ఇట్లా రకరకాల లేఖలు ఉన్నాయి. ఆ లేఖలకు కొనసాగింపుగా ఒక సరికొత్త నూతన ఉత్తేజాన్ని, నూతన విషయాలను దాంట్లో క్రోడీకరించి ఇవి తీసుకొచ్చినటువంటి లేఖలు. ఇవి ఎంపలి అట్లాగే ధాన్యప్రాశి లేఖలుగా నేను దాన్ని నమ్ముతున్నాను. అట్లాగే కొంతమందికి లేఖలు ఏం చేసినాయంటే, కొంతమందికి ధైర్యాన్ని ఇచ్చినాయి, కొంతమందికి ప్రేమనిచ్చినాయి, కొంతమందికి దగ్గర తీసుకొని నివిడినాయి. అట్లాగే ఒక ఆత్మీయ సంబంధాన్ని, తన లోపల ఉన్నటువంటి మూలాలను కూడా ఈ లేఖలు మనకు అందించినాయని తెలియజేస్తూ, వారికి ఈ లేఖలు రాసినందుకు ప్రత్యేకంగా అన్నకు, నాగిల రమేష్ అన్నకు, గోపాల్ అన్నకు ధన్యవాదాలు తెలియజేస్తూ